నెక్స్ట్ ఈ సమయంలో మనం ఒక స్కిట్ చేస్తాం. స్కిట్ కోసం రాజశేఖర్ నా టీంని ఇన్వైట్ చేస్తున్నారు. క్లాప్స్ కొట్టి ఇన్వైట్ చేయండి. ముగ్గురు మంచి వాళ్ళు మచిలీపట్నం పోతారన్నమాట. మార్గం విడిచి మైమరిపొచ్చిపోతారు. ఏంటి ఎంతసేపు వెయిట్ చేయండి నీకోసం. వస్తున్నాను కదా, ఆగు. ఇంటి దూరంగా నుంచి ఉండేంటి, దగ్గర నుంచి చూస్తాను, ఆగు. ఎవరు చూస్తే ఏమి ఏం కాదు. ఎవరు చూస్తారు? సర్లే కానీ ఏం చేస్తాను. బాగున్నా. తిన్నావా? తిన్నాను కానీ మెస్లో స్వీట్ బాగోలేదు. ఎందుకంటే ఆ స్వీట్ నీకంటే టేస్ట్ కదా. నిజమా? అవును, ఆ స్వీట్ నీకంటే టేస్ట్ కదా. సర్లే కానీ నేను నీకోసం చాలా రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా నీకోసం ఎంతో కష్టపడి కవిత రాశాను. ఆ కవితని రేపు పొద్దున నీకు చెప్తాను, నువ్వు తప్పకుండా రావాలి. సరే, నేను ఎదురు చేస్తుంటాను. ఓకే. బెట్టింగ్ల మహారాజు. ఏయ్, హలో. అరే మా రే, ఒక 1000 రూపాయలు అర్జెంట్గా వేసారా నాకు, ప్లీజ్ రా. దేనికి 1000 రూపాయలు? రే మా ప్లీజ్ రా రే, అర్జెంట్ రా, ఎగ్జామ్ ఫీజు కట్టాలరా రే. ఇంట్లో ఎగ్జామ్ ఫీజు 1000 రూపాయలా? అరే అంటే ఎగ్జామ్ ఫీజు వేరు కాదురా, అంటే మా ఫ్రెండ్స్ బెట్టింగ్ వేసి లేవురా నా దగ్గర. రే ప్లీజ్ రా రే, ఎగ్జామ్ ప్లీజ్ ఫీజు ఏమనుకోమాకరా రే, ప్లీజ్ పెట్టి ఇస్తున్నారు డబ్బులు వేయడం మీద. ఇప్పుడు ఏం చేయాలి, ఏం అర్థం కావట్లేదే. అయ్యో, ఓకే. ఓహో, యాప్లో లోన్ తీస్తే ఓకే, తీద్దాం. వచ్చింది 2000 వచ్చింది. ఇంకొక యాప్ అమ్మ, మొత్తం 6000 వచ్చినాయి. ఇప్పుడు 6000లో 5000 బెట్టింగ్ వేద్దాం, ఒక 1000 రూపాయలు ఖర్చులో పెంచుకుందాం. ఓకే, ఫోన్ చేద్దాం. హలో. అన్న మీరేనా? ఇన్స్టాగ్రామ్లో ఒక యాడ్ చూసాను, బెట్టింగ్ వేస్తారు. చెప్పండి. అన్న అంటే ఈరోజు ఏ మ్యాచ్ జరుగుతుందో కొంచెం చెప్పండి అన్న. సిఎస్కే వర్సెస్ సన్ రైజర్స్. అన్న సన్ రైజ్కి ఎంత ఉంది రేషియో, సిఎస్కేకి ఎంత ఉంది అన్న? సన్ రైజర్స్ 1:10. అన్న వేసే అన్న, సన్ రైజ్కి వేసే అన్న. 1:10 అంటే 100 పోయి వస్తుంది కదన్నా. నా మాట నమ్ము అన్న. సిఎస్కేకి 100% ఉంది ప్రెడిక్షన్. అన్న సరే అన్న, నువ్వు ఏదంటే అన్న, నా దగ్గర 5000 ఉన్నాయి అన్న. నీకు ఎంత ఓపిక ఉంటే అంత దంచుకో, ఏం కాదు, వచ్చేస్తుంది అన్న. ఓకే అన్న, అయితే నేను 5000 నీకు ఇచ్చేస్తాను, నువ్వు వేసే అన్న. సరే కొట్టేసి. ఓకే అన్న, కొట్టేస్తున్నాను. సరే, కాసేపటి తర్వాత మర్చిపోయింది, సిఎస్కి ఓడిపోయింది. ఈ అన్న ఏంటి, సిఎస్కి గెలుస్తుంది దాని మీద నేను సన్ రైజ్ మీద వేస్తా అంటే వద్దన్నాడు. హలో అన్న, ఏంటన్నా సిఎస్కి ఓడిపోయింది? సారీ తమ్ముడు, నెక్స్ట్ టైం చూసుకో అన్న. నాకు కొంచెం డబ్బులు ఇరా అన్న. నెక్స్ట్ టైం చూసుకో అన్న. హలో 6000 నేను ఎక్కడి నుంచి తేవాలి? గంజారా రాజు. తమ్ముడు ఎక్కడికి? క్లాస్కి వెళ్తున్నాను. ఏమైంది? తలనొప్పిగా ఉంది, మరి అటెండెన్స్ లేదు, తప్పక వెళ్తున్నాను ఇంకా క్లాస్కి. ఏంట్రా తలనొప్పిగా ఉంటే రెస్ట్ తీసుకోకపోయి నువ్వేంటి క్లాస్కి వెళ్తావు? మన దగ్గర సిగరెట్ ఉంది, తీసుకో, కాల్చు, ఎనర్జీ వస్తుంది. సరే గుడ్. అలా ఉంది.
బాగుందనే కొత్తది ఏంటిది? నా బ్రాండ్ కాదు, నా బ్రాండ్లో లేదు ఇది. మరి స్వెటర్ మధ్యలో మార్చాం. బాగుందన్న, తొందరగానే తగ్గిపోయింది ఫాస్ట్గానే. మన దగ్గర ఇంకా మంచి మాల్ ఉంది. మాల్ పదా రంగు పదా చూపిస్తా. గోలీ సరే అనే పదార్థం. ఇంకేమున్నాయన్న? ఇంకేమున్నాయి పదా రూమ్ లో చూసుకుందాం పదా. వాళ్ళని కన్నదండ్రులు. హలో రాజశేఖర్ గారు, ఏంటి ఆనందంగా ఉన్నట్టున్నారు బాగా? ఏం చేస్తావు? ఆనందంగా ఏం చేస్తావు? ఏమైంది? ఏమి సంగతులు? ఏంటి మా అబ్బాయి రేపు ఇంటర్వ్యూ ఇస్తాడు, సెలెక్ట్ అయితే 20 LPA. ఆడవాడి బాగానే ఉంది. మరే కోర్స్ తీసుకుంటున్నాడు. మా వాడు మామూలుగా కాదు. ఏంటి విషయం? ఏ అలవాటు లేదు వాడికి. తాగుడు అలవాట్లు, సిగరెట్ అలవాట్లు ఏం అలవాటు లేదు వాడికి. సరే ఏంటి ఫైల్సా? ఫైల్స్ ఏం చేస్తాం? నడిచి పొలానికి పోయి ఓకే. ఇలా అయిపోయింది కాళ్ళు. మావాడేం తక్కువ? చిన్నయ్యా ఏనా సంగతులు? ఏంటి ఇద్దరు పెద్ద మనుషులు ముచ్చట్లు పెట్టినారు? ఏం చేస్తాం? పెద్దోళ్ళు మా వాళ్ళు ఉన్నారు కదా. ఏంటి మీ కొడుకులు బాగా చదువుతున్నారా? బ్రహ్మాండంగా. మావాడైతే ఎరగదీస్తున్నాడు. అసలు అమ్మాయి వంకే చూడు మావాడు. అబ్బా మావాడు తక్కువ. మొన్న 10,000 తీసుకున్నాడు కోర్స్ కోసం అని. సరేలే, అందరు బాగానే ఉంటున్నారులే. చూద్దాంలే. చూద్దాం. పూనం, నీకోసం కవిత రాశాను. ఆ కవితని నేను నీకు ఈరోజు చెప్పబోతున్నాను. నీ పేరు పూనం, నీకోసమే నా ప్రాణం. సహించలేను నేను నీ మౌనం, నువ్వే నా దృష్టికి నయనం. నీకోసం ఎవరితోనైనా చేస్తారనం, లేదంటే నాకు మార్గం మరణం. నువ్వు కనిపించకుంటే నిర్వీర్యం అవుతుంది నా హృదయంలోని ప్రతి కణం. పరిణయంతో మొదలెడదామా మన ప్రయాణం, చివరిగా పూనం అవుదామా నువ్వు నేను మనం. ఏమైంది? చెప్పింది నీ కవిత బాగానే ఉంది, కానీ నాకు మా ఇంట్లో మా నాన్నగారు సంబంధాలు చూస్తున్నారు. పూనం, నేను మా నాన్నగారి మాట కాదనలేదు. పూనం వద్దు పూనం, ప్లీజ్ పూనం, ప్లీజ్ పూనం, మన తిరుగుదాం పూనం, పూనం ప్లీజ్. వద్దు, నేను మా నాన్నగారి మాట పూనం, పూనం. Shit. అయ్యో ఫెయిల్ అయిపోయింది ప్రేమ. అరే రాజు మళ్ళీ వచ్చాడు. 6,000 నేను ఇప్పుడు ఎట్ట కట్టాలి? ఎక్కడి నుంచి రావాలి? ఏం చేయాలి? ఎలా? లోన్ యాప్స్ చంపేస్తారే. ఒక పని చేద్దాం, డాడీకి ఫోన్ చేద్దాం. డాడీ. హలో 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 డాడీ. ఏనన్నా బాగున్నావా? బాగున్నా డాడీ. మీరు తిన్నావా? తిన్నా డాడీ. మీరు తిన్నారా డాడీ? తిన్నా. ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఆరోగ్యం బాగా? అయ్యో లేదు డాడీ, అంతా బాగానే ఉంది డాడీ. టైంకి తింటున్నావా? తింటున్నా డాడీ. బాగా చదువుకుంటున్నావా? చదువుకుంటున్నా డాడీ. వెరీ గుడ్ డాడీ. అయితే డాడీ అది కోర్స్ అని చెప్పినా కదా డాడీ మొన్న. అవును డాడీ, కొంచెం డబ్బులు కావాలి డాడీ. దేనికి? డాడీ ఒక కోర్స్ తీసుకోవాలి డాడీ. మొన్న కోర్స్ చెప్పినా కదా, అవును, ఆ కోర్స్కి ఇంకో 10,000 కడితే వాళ్ళే ప్లేస్మెంట్ కూడా ఇస్తారన్నట్టు డాడీ. అలాగా? సరే, 10,000 వేస్తాను, 5,000 నీ ఖర్చులో ఉంచుకో. డాడీ థ్యాంక్స్ డాడీ. సరేనా? బాగా చదువుకో. ఓకే డాడీ. టైంకి తింటుండవు. ఓకే డాడీ. సరే. ఓకే. అమ్మ, డాడీ 15,000 వేసిండు. ఇప్పుడు ఈ 15,000 కట్టినామనుకో ఏమవుతుంది? ఏం రాదు. అదే ఇంకోసారి వెయిటింగ్ వేస్తే, ఈసారి వస్తే చూద్దాం. ఇంకొకసారి వేద్దాం. లాస్ట్ ఇదే ఫైనల్. ఈసారి ఎట్టైనా గట్టి కొట్టాలి. డాడీ డబ్బులు డాడీ తిరిగి ఇచ్చేయాలి. హలో అన్నా, చెప్పు. అన్నా ఈరోజు మ్యాచ్ ఎవరికి? సిఎస్కే వర్సెస్ ముంబై. రేషో చెప్పన్నా. 1:5 ముంబై. ఎవరి మీద పెడదామంటాను? ఈ సిఎస్కే పోయింది కదా, మళ్ళీ సిఎస్కేని పెట్టుకో. అన్న ఈసారి నేను ఈ మాట ఏం తలుచుకోలేదన్నా. సారీ అన్న. ముంబై మీద వేసి ఎంత వస్తే అంత. నా దగ్గర 15,000 ఉన్నాయి, నీకు నీ అకౌంట్లో కొట్టేస్తున్నా. ఓకే. ఈసారి నాకు ఖచ్చితంగా రావాలి, గట్టి కొడుతున్నాం. సరే.
అన్నా వేసేనా ఓకే. మ్యాచ్ అయిపోయిన తర్వాత లాస్ట్ బాల్ 6. అయ్యో చా 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 ఈసారి కూడా పోయింది. నేను ఫోన్ ఎత్తాడు. చా నాకేం దిక్కు తోచట్లేదే. డాడీ ఇచ్చిన 15,000 పోయినాయి. లోన్ యాప్స్ వాళ్ళు, లోన్ యాప్స్. అయ్యో అయ్యో నేను డబ్బులు ఎట్లా కట్టాలి ఇప్పుడు? ట్రింగ్ ట్రింగ్. హలో హలో, ఎవరండి? రాకేష్. చెప్పండి. లోన్ తీసుకున్నారు, అవునండి. ఎప్పుడు కడతారండి? కట్టేస్తానండి. రేపట్లో కట్టకపోతే పెనాల్టీ పడుతుంది. సరే అండి. ఒక 2 రోజులు టైం ఇవ్వండి నాకు ప్లీజ్. ఓకే. అయ్యో మళ్ళీ ఎవరో ఫోన్ చేస్తున్నారు. హలో హలో అన్న. రాకేష్ గారు, చెప్పండి. లోన్ ఎప్పుడు కడతారండి? లోన్ కట్టేస్తానండి. ఒక 2 రోజులు టైం ఇచ్చేయండి. లేదండి, ఒక రోజులో కట్టకపోతే పెనాల్టీ పడుతుంది. ఒక 2 రోజులు టైం ఇచ్చేయండి, నేను మొత్తం కట్టేస్తానండి. బాయ్. ఓకే అండి. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? డాడీ ఇచ్చిన ఈ డబ్బులు అయిపోయినాయి నాకు. అయ్యో మళ్ళీ ఇంకొక లోన్ యాప్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. హలో హలో, ఎవరు? ఎప్పుడు కడతారండి లోను? కట్టేస్తానండి. ఒక రోజులో కట్టకపోతే పెనాల్టీ పడుతుంది. కట్టేస్తానండి. చూసుకోండి మరి. ఖచ్చితంగా కట్టేస్తానండి. బాయ్. ఓకే అండి. అయ్యో నాకు డబ్బులు వచ్చి దారే లేదే. ఇప్పుడు నేనేం చేయాలి? లోన్ యాప్ బాయ్ కూడా చెప్తారా? రిపోర్ట్ వస్తుంది. సరే ఏదో ఒకటి చేసేయాలి. మితిమీరిన పొగ, మితిమీరిన పొగ. ఇదే మన రూమ్ అనమాట. ఇప్పుడు కూర్చొని మనం డ్రగ్స్ తీసుకుంటాం అనమాట. ఓకే. కూర్చో. ఇదిగో ఇది తీసుకుంటే 2 రోజులు అవుట్. తిన్నాం 2 రోజులేనే. 2 రోజులు మరి. ఇదిగో నువ్వు మా ఓడిని ఫ్రీగా ఇస్తున్నా ఫస్ట్. ఇది నెక్స్ట్ టైం నుంచి డబ్బులు కట్టాలి మరి. సరే అండి. తిందును. తీసుకున్న 2 గంటల తర్వాత ఏంటంటే ఎంతనో దిగిపోయింది ఇది. ఏంటి అసలు ఇది ఎంతనో బాడీ దిగిపోయింది. ఏం బాడీ రా, అది 2 రోజులు అవుట్ చేస్తారు రా. నువ్వేంటి మధ్యాహ్నం కల్లా లేచిపోయావు? నిజంగానే 2 గంటల్లో లేదు, ఎఫెక్ట్ ఏం లేదని మొత్తం పోయింది. సర్లే, ఈసారి నుంచి ఇంజక్షన్లు ఉంటాయి, అవి వేస్తాం. అవి మంచికి ఎక్కువ వస్తాయి. కానీ ఇంజక్షన్ మాత్రం ఫస్ట్ పేమెంట్ కట్టాలి అబ్బాయి. ఎంతనే అయితే 15,000 అవుద్ది. కాబట్టి నీకోసం డిస్కౌంట్ 10,000కి ఇస్తున్నాం మనోడని. కానీ తెచ్చే డబ్బులు కొడేద్దాం. డబ్బులు ఎవరినాడు? డాడీ నాడు. హలో నాన్నగారు. ఎవరో అబ్బాయి ఇచ్చాడు ఇది వీడియో చెప్పరా. బాగున్నారు అంతా? బాగున్నాం రా, బాగున్నావా? నేను బాగున్నాను. ఏం సంగతులు? ఏమున్నాయండి మామూలుగా, మీరు మొన్న ఇది ఇచ్చినప్పుడు కట్టారండి ఫీజు, ఇంకా డబ్బులు కట్టాలంటున్నారు. ఇంకా 15,000 అంటాను. ఇప్పుడేం 15,000 రా నాన్న, కష్టకాలంలో. లేకపోతే రేపు నుంచి ఇంకా రేపు కాంపిటేటివ్ది క్లాసెస్ ఉన్నాయండి. సరేలే, ఏదో అలా చేసి పంపిస్తాంలే నాన్న. ఈ రోజుకి పంపించాను రాత్రికి. సరే. మార్నింగ్ క్లాస్కి వెళ్ళిపోతున్నాను. సరేలే నాన్న, పంపిస్తాం. ఓకే. రా, డబ్బులు తెచ్చావా? తెచ్చాను. ఇదే. ఓకే, కూర్చో. కమాన్. ఇది 2 రోజులు కూడా తెక్కకూడదండి మీరు. ఇంకా కష్టపడి తెచ్చాను డబ్బులు. నేను ఇంకా పోడుగానే ఉంటాం ఇంకా తీసుకుంటా.
వస్తుందా? వస్తున్నా జస్ట్ ఇంజక్షన్ ఇంకేం ఏం ఎక్కట్లేదు అసలు. టైం పడుతుంది కానీ నెమ్మదిగా నెమ్మదిగా కొంచెం వెనక్కి వెనక్కి రిలాక్స్ రిలాక్స్. ఏంటండి ఏదో పొడుస్తున్నట్టు ఏదో కొడుతున్నట్టు ఉంది, నొప్పి బాడీ అంతా. గుర్తేసినట్టు ఉంటుందిరా అది వేసుకుంటే. ఏంటండి అసలు హాయిగా ఉండకుండా నొప్పి వస్తుంది ఏంటండి? నొప్పి వస్తే దాని తర్వాత స్వర్గంగా అనిపిస్తుంది. ఆగరా అందరు కలిసి ఏదో నొక్కేస్తున్నట్టుగా ఉందండి, తల తల నొక్కేసి తల పేలిపోతున్నట్టుగా ఉంటుందండి. ఉంటది ఉంటది మాట్లాడు. ఓకే ఓకే ఇప్పుడు తెలుస్తుందని మంచిసరికి అండి చాలా మొత్తం ఎక్కుతుంది. సరే కోరుకుంటాను. మరుసటి రోజు రైతరు అన్న లేరా? అయిపోయిందండి, ఒకరోజే అయిందిరా. సరిపోవట్లేదు అనుకుంటాను కావాలని. సరే ఇంకొక 15,000 తీసుకురా, ఇంకోటి వేద్దాం. ఇక పవర్ సరిపోతలేదు, 2 వేద్దాం ఈసారి. సరే డబ్బులు ప్రిపేర్ చేసుకో అయితే. చూస్తాను. సరే పొలానికి వెళ్ళాలి త్వరగా. వీళ్ళు బచ్చోళ్ళు పెద్ద ఆయన చిన్న ఆయన ఎక్కడికి పోయారు ఏందో. ఓ పెద్దయ్యో రాయా, చిన్నగా పోయేద్దామా కొంచెం. హలో హలో ఏందయ్యా? ఓ చిన్నయ్య, ఉన్నటి వరకు బాగానే ఉన్నాడు, కాలికేమైంది? ఏం చేస్తాం, రోజు వెళ్ళి వెళ్ళి అలా అయిపోయిందిలే. అవునా బాబు? ఏం సంగతులు ఇంకా? ఎలా ఉన్నారంట పిల్లలు? అంతా బాగున్నారండి, అంతా బాగున్నారు. బాగున్నారండి, మీ పిల్లలు బాగానే ఉన్నారండి. నిన్ను ఎక్కడో చూసినట్టుందే. నేను మీ పిల్లలతో పాటు చదువుకుంటాను కదా. ఆహా, గుర్తున్నానా? గుర్తున్నావు బాబు. బాగున్నావా? మీ పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసాడా? తెలియదు. బాగా చదువుకుంటున్నారు. బాగా చదువుకుంటున్నారు. అబ్బో మామూలు చదువుకోవట్లేదయ్యా. అవును తెలుసు బాబు మాకు అది. తెలుసా? బాగా చూద్దాం మీ అబ్బాయి బాగా. ఫస్ట్ ఈయన నుంచి స్టార్ట్ చేద్దాం. బాగా అందరు బాగానే చదువుకున్నారు. మా బాగా చెప్తున్నారు మనోళ్ళు. బ్రహ్మాండం చదువుకున్నారు. ఇదిగో చూపిస్తాను. ఎంత చూపించినా కానీ వాళ్ళు బాగానే చదువుకుంటారు. చూడయ్యా, మా బాబు ఏం చేస్తాడు? మా బాబు అసలు టాపర్ మావాడు, జాబ్ తెచ్చుకుంటున్నాడు ఈసారి. ఇదిగో జాబ్ చూపిస్తాను. ఇదిగో చూడు, ఇదిగో పాఠాలు సార్లు చెప్పట్లేదు, మీ బాబాయ్ చదువుతుండ చూడు. ఇదిగో అయ్యా, మీ బాబు ఏం చేస్తున్నాడు? ఏందో సిగరెట్లు ఏదో పెద్ద పెద్ద జరుగుతా ఉంది. ఏం జాబులు సంపాదించారో వీళ్ళు. ఏ జాబ్ సంపాదించాడో ఏదో. పడిపోమాకయ్యా, ఏందయ్యా పెద్ద అయినా నువ్వేం మాట్లాడుతున్నావు? మనోళ్ళు జాబులు కొట్టారా? మనోళ్ళు జాబ్ పెద్ద జాబులు, నీది ఇంకా పెద్ద జాబ్ అయ్యా. పెద్ద జాబేనా? కొట్టేశాడు మావాడు, కొట్టేశాడు దాదా. చూద్దురా మీ అబ్బాయి జాబ్ చూద్దురా. ఇదిగో ఇదిగో మీ అబ్బాయి జాబ్. ఇదిగో ఏమైందా? చూడు మొత్తం చూడయ్యా, మీ అబ్బాయి జాబ్ చూడయ్యా. కూర్చుంటా. ఎక్కడున్నారు వాళ్ళు? ఎక్కడ ఉంటారు మీరు? డబ్బులు కట్టి కాలేజ్ లో చదివేస్తున్నారు. మంచి జాబులు ఎక్కడున్నారు వాళ్ళు? రమ్మనండి ఒకసారి. కుర్చీలో కూర్చొని జాబులు చేస్తున్నారు. ఒకసారి కాలేజ్ దగ్గరకు వస్తాం పాపం మేము. కాలేజ్ దగ్గర రే చిన్నయ్య పెద్దయ్య, కాలేజ్ దగ్గర పోయిద్దాం రండి పిల్లల దగ్గరికి. ఎక్కడున్నారు వాళ్ళు? ఏ వీళ్ళు? ఏడి ఏం బాగోతాలో ఏందో, ఏం పెద్ద పెద్ద జాబులో ఏందో. రాకేష్ ఏందా ఇది? కోర్స్ తీసుకుంటా ఉన్నావు కదా నాన్న? కోర్స్ తీసుకున్నా నాన్న.
నీ బాబాతో మొత్తం మీ ఫ్రెండ్ చూపించాను నాన్న, మీకు తెలియకుండా వీడియో తీస్తాడు. అసలు దేని గురించి మాట్లాడుతున్నావు నాన్న? బెట్టింగ్ ఎట్లా బాగున్నాయా మీరు? నువ్వు ఏమైనా మాట్లాడతావు మీ వాడితో? మాట్లాడు. ఏం మాట్లాడతామయ్యా, వీడేదో చదువుకుంటున్నాడు, అసలు అమ్మాయిలు వంకే చూడు అనుకున్నా, ఆ వీడియో చూస్తే నమ్మబుద్ధి అవ్వట్లేదు. వీడి మాటలు, కవిత్వాలు. ఆగండి కొద్దిసేపు, మా వాడితో నేను పర్సనల్గా మాట్లాడతాను. ఏరా, ఏమైందిరా? ఎందుకు ఇలా అయిపోయావు? నిన్నే నన్ను చూస్తుంది, నేను నిజంగా నిన్నే నన్ను చూస్తుంది. నాకు మాటలు రావట్లేదు. అరే మాటలు రావట్లేదు, నాకు మాటలు రావట్లేదు. ఎందుకు ఇలా చేసావురా? అరే మాటలు రావట్లేదురా. చాలా ఊహించుకున్నాను కదరా నీ గురించి, చాలా ఊహించుకున్నాను. పక్కన వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? పక్కన వాళ్ళు మా వాడు మోసం చేయడు మోసం చేయడు మోసం చేయడు అని డబ్బా కొట్టుకుంటున్నారా. నేను కూడా అదే అనుకున్నాను, మా వాడు అస్సలు మోసం చేయడు, అస్సలు మోసం చేయడని నేను కూడా అనుకున్నాను రా. నీ గురించి అదే అనుకున్నా. రే ఇంట్లో పరిస్థితి ఏం బాగలేదురా, ఇంట్లో పరిస్థితి ఏం బాగలా. నడిచి నడిచి పొలానికి వెళ్ళి వెళ్ళి కాళ్ళు పని చేయట్లేదురా, కాళ్ళు పని చేయట్లేదు, పని చేయట్లేదు. అమ్మకి రోజు కూలి పనికి పోతుందిరా, రోజు కూలి పనికి పోతుంది. మొన్న రాత్రికి 11ంటికి ఫోన్ చేసావు, డబ్బులు లేవురా, డబ్బులు లేవు. ఆ రోజు జ్వరం వస్తా ఉంది, ఇద్దరికి జ్వరం వస్తా ఉంది, అమ్మకి జ్వరము నాకు జ్వరము. ఆ జ్వరంతోనే రోజు పనికిపోతుందిరా, ఆ జ్వరంతోనే నేను పొలానికి వెళ్తా ఉన్నాను. కాళ్ళు బాగలేకపోయినా కానీ వెళ్తా ఉన్నా. పరిస్థితి ఏం బాగలేదురా, ఏం బాగా. ఎందుకు ఇలా అయిపోయావురా, ఎందుకు ఇలా అయిపోయావురా? సంతోషం లేదు, నీ గురించే ఆలోచన, నీ గురించే. ఏదో ఒకటి సాధిస్తానులే, ఏదో ఒకటి చేస్తానులే, ఇల్లు నిలబెడతానులే, మన తల పైకే ఎత్తుతాడు కిందకి ఉంచాడు అని మేము రోజు సంతోషంతో గడుపుతా ఉన్నావురా. గంజి నీళ్లు తాగుకుంటూ బతుకుతున్నా. ఒక్కొక్కసారి ఆ గంజి నీళ్ళు లేవురా, అవి కూడా లేదురా. అయినా కానీ నిన్ను బాగానే చూసుకుంటున్నావు కదరా, నిన్ను బాగానే చూసుకుంటున్నావు కదరా. అందరూ స్టూడెంట్స్ అందరూ వినండియా, వినండి. అందరూ మోసం చేసేవాళ్ళే. తల్లిదండ్రులు అక్కడ అనుకుంటా ఉన్నారు బాగా చదువుకుంటున్నారని. ఏ ఒక్కడు సరిగ్గా చదవటమే లేదు. ఏం చేస్తున్నారా అంటే అమ్మాయితో మాట్లాడు, ఏం చేస్తున్నారంటే గంజాయి తాగటం, ఏం చేస్తున్నారా అంటే మందు తాగటం. ఇదేనా ఇంకా మన పరిస్థితి? తల్లిదండ్రులు ఇదేనా చూసేది? తల్లిదండ్రులు ఏదో సాధిస్తున్నారులే, మా వాడు సాధిస్తున్నాడు, మీ వాడు సాధిస్తున్నాడు అని అందరూ అనుకుంటా ఉన్నారు. కానీ అక్కడ జరిగేది ఏంటి అంటే అవమాన పాలు. నేను ఎలా తల ఎత్తుకోవాలయ్యా, అలా నేను ఎలా తల ఎత్తుకోవాలి? ఇంకోసారైనా మారురా, ఇంకోసారైనా మారు, మమ్మల్ని తల ఎత్తుకుని ఇలా చేయ్యా, ఓకేనా? సరేనా? ఇప్పటి నుంచి నేను జాగ్రత్తగా ఉండయ్యా. ఇంతటితో ఈ స్కిట్ సమాప్తం.